బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. కురబలకోట మండలం చెన్నా మరిమిట్ట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో ట్రావెలర్ను లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాద దాటికి టెంపో ట్రావెలర్ నుజ్జునుజ్జైంది. అందులో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. గాయపడిన వారిని 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు క్షతగాత్రుల వివరాలను సేకరిస్తున్నారు. తిరుమల నుంచి బాగేపల్లికి తెల్లవారుజామున 3 గంటలకు టెంపో ట్రావెలర్లో 3 కుటుంబాలు వెళ్తుండగా ఈ ప్రమాదం బారిన పడ్డారు. టోటల్ 14 సార్. ఇద్దరు చేంజ్ కాలేదు సార్. ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్లలో అందిస్తారు. వర్మ, ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? సోని, అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కురబాల మండలం అలాగే చెన్నై మర్రిమిట్ట రహదారిపై ఈ ప్రమాదం జరగడం జరిగింది. టెంపో ట్రావెలర్ ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోగా మరో 14 మందికి గాయాల పాలైన పరిస్థితి అయితే ఉంది. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఈ మృతుల్లో మేఘర్ష్, చరణ్, శ్రావణి అని చెప్పి ఈ ముగ్గురు ఉండగా మిగతా వాళ్ళ గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక టెంపో ట్రావెలర్ లో 3 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు తిరుమలకు బయలుదేరడం జరిగింది. అయితే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం కావడంతో నిద్ర మత్తులో ఒకవేళ అతివేగం కూడా కారణం ఉండొచ్చు అని చెప్పి కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఘటనా స్థలానికి తెల్లవారుజామున పోలీసులు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మొత్తం అక్కడ గాయపడ్డ వారందరినీ కూడా మదనపల్లి ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.